సరళ కథలకు స్వాగతం. ఈరోజు మనం సరళ కథలలో చిన్న కథలు తీసుకుందాము. మొదటి కథ గొర్రె పొట్టేలు బేరం. సోమయ్యకు గొర్రెల మందలు చాలా ఉండేవి. అతను మంచివాడే కాక అమాయకుడు కూడా. సమీప గ్రామంలో ఉండే పేరయ్య అనేవాడు జబ్బు పడి నీరసించి కోలుకోవడానికి మాంసం తినాలనుకుని సోమయ్య వద్దకు వచ్చి తాను జబ్బుపడి నీరసించిన సంగతి చెప్పుకున్నాడు. సోమయ్య జాలిపడి పేరయ్య చేతిలో 10 రూపాయలు పెట్టాడు. పేరయ్య కొంత దూరం పోయి తిరిగి వచ్చి, అన్నా, ఈ 10 రూపాయలు నువ్వే ఉంచుకొని చిన్న గొర్రె పొట్టేలు పిల్లని ఇయ్యి అన్నాడు. సోమయ్య ఆ 10 రూపాయలు తీసుకొని ఒక పిల్ల పొట్టేలును పేరయ్యకిచ్చాడు. పేరయ్య కొంత దూరం పోయి తిరిగి వచ్చి, అన్నా, ఆ 10 రూపాయలు ఈ పొట్టేలు పిల్ల నువ్వే ఉంచుకొని నాకు ఇంకొంచెం పెద్ద పొట్టేలుని ఇయ్యి అన్నాడు. అమాయకుడైన సోమయ్య అలాగే చేశాడు. ఈ విధంగా 2-3 సార్లు చేసి పేరయ్య సోమయ్య మందల్లోకెల్లా పెద్ద పొట్టేలును పట్టుకుపోయాడు. పాపం సోమయ్య చాలా మంచి లాభసాటి బేరం చేశాననుకున్నాడు. రెండవ కథ లౌక్యం. ఒక మహాపండితుడు కృష్ణదేవరాయల సన్నిధికి వెళ్ళి తన పాండిత్యాన్ని ప్రదర్శించి 1000 వరహాలు బహుమానంగా పుచ్చుకున్నాడు. అతనికి నగరంలో తెలిసిన వారెవరు లేకపోవడం చేత ఆ రాత్రికి ఒక సత్రంలో బస చేశాడు. ఆయన గొప్ప పండితుడని, రాయులు ఆయనకు 1000 వరహాలు బహుమతి ఇచ్చారని సత్రంలో అందరికీ ఎలాగో తెలిసిపోయింది. ఆ రాత్రి పండితుడు అందరిలాగే సత్రము చావడిలోనే తన పక్క వేసుకున్నాడు. ఆయన పక్క పరుచుకోగానే మరొకడు వచ్చి ఆయన సరసని తన పక్క కూడా పరుచుకున్నాడు. వాడొక మోసగాడు 1000 వరహాలు కాజేయడానికి అక్కడ చేరాడు. అర్ధరాత్రి అంతా గాఢ నిద్రలో ఉండగా ఆ మోసగాడు పండితుడి తల కింద చేతి సంచి ఉపాయంగా సంగ్రహించి చూశాడు. అందులో వరహాలు లేవు. పండితుడు పక్క సాధ్యమైనంత వరకు తడిపి చూశాడు. వరహాల జాడలేదు. ఆయన వాటిని ఎక్కడ దాచి ఉంటాడో తెలుసుకోవాలన్న ఆసక్తితో మోసగాడు తెల్లవార్లు మేలుకొని ఉన్నాడు. తెల్లవారగానే పండితుడు లేచి మోసగాడి దిండు కింది నుంచి వరహాల మూట తీసుకుని వెళ్ళిపోయాడు. భలే లౌక్యం తెలిసిన వాడు కదా మహాపండితుడు.